హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈరోజు మనం వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరులో ఉన్నటువంటి స్వప్న ఫుడ్స్‌కి అయితే వచ్చేసామండి. సో, ప్రెజెంట్ మనం సిట్యుయేషన్ గనుక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కల్తీ, కల్తీ, కల్తీ. సో, నార్మల్ రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల హెల్త్‌కి ఎంత హార్మ్‌ఫుల్లో మీ అందరికీ తెలుసు. సో, ఈ మధ్య కాలంలో ఎక్కువ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే భారత్ అగ్రిటెక్ నుంచి మీరు కోల్డ్ ప్రెస్డ్ మిషన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చనమాట. సో, దాని ద్వారా మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడేంటంటే సార్ వచ్చేసరికి భారత్ అగ్రోటెక్ నుంచి మిషన్ పర్చేస్ చేశారు. అసలు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్ ఎట్లా వర్క్ చేస్తుంది? అలాగే ఇందులో ఏ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు? అండ్ బిజినెస్ ఎలా ఉంటుంది? దీని గురించి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామా? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను. సో, ప్రస్తుతం మనతో స్వప్న ఫుడ్స్ నుంచి శ్రీధర్ రెడ్డి గారైతే ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, మీరు ఈ కోల్డ్ ప్రెస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? అంటే యాక్చువల్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ నేను. యాక్చువల్లీ మాకు వేరే బిజినెస్ కూడా ఉంది. ఏంటంటే ఒకే బిజినెస్‌లో సస్టైనబిలిటీ లేదు. అండ్ ఈ పొద్దు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఏందంటే బయట అంతా కల్తీ ఫుడ్డే దొరుకుతుంది. ఆహ్, అంతా కెమికల్ ట్రీటెడ్ ఆయిల్సే ఉన్నాయి. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి గానీ వాళ్ళు ఎక్కడికెళ్ళి అంత సీడ్ తెచ్చి ప్రొడ్యూస్ చేసినా కూడా అంత క్వాలిటీ అయితే రాదు. ఓకే. ఆ ప్రైస్‌లో ఇవ్వలేము మనం ఎవరైనా సరే. అది దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఈ ఫీల్డ్‌కొచ్చానండి. ఓకే. సో, భారత్ అగ్రిటెక్ మీకు ఎట్లా తెలిసింది? యాక్చువల్లీ నేను డిఫరెంట్ ఎగ్జిబిషన్స్‌కెళ్ళాను. అక్కడ వేరే వేరే కంపెనీస్ చూశాను గానీ ఎలాంటి మిషన్స్ నచ్చలేవు. ఇగ బయట ఫ్రెండ్స్ ద్వారా ప్లస్ అండ్ పవన్ సార్ ఉన్నారు భారత్ అగ్రిటెక్‌లో. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అంటే లైక్ మనది కోల్డ్ ప్రెస్ మిషన్స్, కోల్డ్ ప్రెస్ మిషన్స్ అని. సో, అలా నేను కాంటాక్ట్‌లోకి వెళ్ళి తీసుకునడం జరిగింది. ఓకే. సో, సార్ అంటే ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ మిషన్ ద్వారా? ఈ మిషన్‌లో అన్ని రకాల ఆయిల్స్ చేయొచ్చండి. పర్టిక్యులర్‌గా ఈ ఆయిలే అని ఏం లేదు. దీని స్పెషాలిటీ ఏందంటే ఇది వేరే దానిలాగా కాకుండా ఇది కంప్లీట్‌లీ కోల్డ్ ప్రెస్డ్ అండి. వేరేవేందంటే హాట్ ప్రెస్డ్ ఉంటాయి. స్క్రూ సిస్టమ్స్ ఉంటాయి. అవి మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది. ఇదేంటంటే లో మెయింటెనెన్స్ అండి. ఓకే. సో, సార్ మరి భారత్ అగ్రిటెక్ వాళ్ళు మీకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు? అంటే కస్టమర్ సపోర్ట్ ఎట్లా ఉంది? మా కస్టమర్ సపోర్ట్ అనేది ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు బాగానే రెస్పాండ్ అవుతారు. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా టెక్నీషియన్‌ని పంపియడం అనేది జరుగుతుంది. లేదంటే కాల్‌లోనైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కాల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు. ఓకే. సార్ మరి ఇవన్నీ కూడా మీరే తెప్పిస్తారా డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి? ఆ! ఆల్మోస్ట్ ఫార్మర్స్ నుంచెల్లి చాలా ప్రొక్యూర్‌మెంట్ జరుగుతుంటాయి. ఆహ్, ఫార్మర్ దగ్గర లేని పక్షంలో వి విల్ గో టు ట్రేడర్స్. అంటే ఎవరైనా కూడా బయట నుంచి తెచ్చుకొని కూడా ఆడించుకోవచ్చు. ఆడించుకోవచ్చండి. ఓకే. మన దాన్ని కాకుండా మన ఓన్ బ్రాండింగ్ ఉంది. అది కాకుండా బయట ఎవరైనా రైతులు తెచ్చిస్తే ఆడిస్తామండి. ఓకే. సార్ మిషన్ దగ్గరికి ఒకసారి వెళ్దాము. అసలు ఏ మోడల్ ఏం తీసుకున్నారు? ఇది ఈ మిషన్ వచ్చేసి 30 హెచ్‌పీ అండి. 30 హెచ్‌పీ కంప్లీట్ కోల్డ్ ప్రెస్డ్ అండి. అంటే 1 అవర్‌కి ఎన్ని కేజీస్ అట్లా చేస్తది? 3-4 క్వింటల్స్ అండి. ఓకే. ఈజీగా చేయొచ్చు 3-4 క్వింటల్స్. ఓకే. ఇందులో అన్నీ కూడా అంటే ఇప్పుడు ఇది పెద్ద మిషన్ కదా! ఎవరైనా బయట నుంచి 1 ఆర్ 2, 5 కేజీస్ అట్లా తెచ్చుకుంటారు కదా! ఆళ్ళకి కూడా అవుతుందా? ఆళ్ళకు కొంచెం ఇబ్బందవుతుంది. కానీ మినిమమ్ ఎన్ని కేజీస్ నుంచి అవుతుంది? మినిమమ్ 20 కేజీస్ అండి. 20 కేజీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏందంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు. అంటే రన్నింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఏయొచ్చు అనమాట. ఏందంటే రన్నింగ్ లేని టైంలో 5 కేజీస్, 10 కేజీస్ అంటే కొంచెం ఇబ్బందవుతుంది. ఓకే. సో, సార్ అంటే మీరు చాలా తిరిగాను, చూసాను అంటున్నారు గదా! సో, మరి ఎందుకు ఇది బెస్ట్ అంటున్నారు? బెస్ట్ ఎందుకంటే ఇది యాక్చువల్లీ వేరే కంపెనీస్ అన్నీ బయటికెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్న పార్ట్సే ఉంటాయి మాక్సిమం. పార్ట్స్ బయటికెళ్ళి ఇంపోర్ట్ చేసినవి ఉంటాయి. ప్లస్ కంప్లీట్ మిషనరీయే బయటికెళ్ళి ఇంపోర్ట్ చేసుకునేవి ఉంటాయి. అవన్నీ బయటి కంట్రీస్‌వి. మనదేంటంటే కంప్లీట్ ఇండియన్ మేడ్. ఇండియన్ మేడ్ మిషనరీ కాబట్టి దీనికెళ్ళాను. ఓకే. అందులో ఏంటంటే కంప్లీట్ హెవీ మెటీరియల్ తోటి మీరు చూడొచ్చు మంచిగా వితౌట్ ఫౌండేషన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. ఓకే. అట్లా. సో, సార్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఎన్ని అవర్స్‌లో ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ చేస్తారు? అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనమే చేసుకోవచ్చండి. పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావు. పెద్ద ఇష్యూస్ అయితే కూడా వాళ్ళు వితిన్
కాల్లో అయ్యేటట్టుంటే కాల్ చేసి చెప్పేస్తారు, ఎక్స్ప్లెయిన్ ఓకే. చేస్తారు. లేదంటే టెక్నీషియన్‌ని పంపించేస్తారు వాళ్ళు. ఓకే. సో, సార్ అంటే ఇప్పుడు చాలామంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ ఎలా చేయాలి, ఏంటి అన్నది వాళ్ళకంత అవగాహన అవును. ఉండదు. సో, మరి కంపెనీ నుంచి మనకి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇస్తారా? కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు. ప్లస్ కంపెనీ ఎంప్లాయీ వచ్చి మనకు చూయించుతారు. అంటే మొత్తం కంప్లీట్‌గా హ్మ్. మిషనరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఏ ఐటెమ్ ఎలా ఆడించాలనేది కూడా చెప్తారనమాట. ఓకే. అంత ఆ! డెమో అంతా ఇస్తారు. డెమో ఇస్తారు. ఆహ్, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వి కెన్ డూ హ్మ్. ఇట్ అనమాట. ఎవరైనా సరే ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఒకరున్నా సరే చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. సో, సార్ ఎవ్వరైనా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకిచ్చే మీ సజెషన్ ఏంటి సార్? బెస్ట్ మిషనరీ ఏందంటే కోల్డ్ ప్రెస్‌లో భారత్ అగ్రిటెక్. ఎందుకంటే వేరే మిషనరీస్‌లో కొన్ని రకాల సీడ్స్ మాత్రమే ఆడించగలుగుతాం. హ్మ్. భారత్ అగ్రిటెక్ దాంట్లోకొచ్చేస్తే ఏదైనా ఎలాంటి సీడ్ అయినా ఆడించొచ్చు మనం. హ్మ్. ఓకే. ఒకే మిషన్ తోటి డిఫరెంట్ ఆయిల్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చనమాట. సో, సార్ డైలీ ఎన్ని అవర్స్ మిషన్ వాడతారు సార్? డైలీ అనేది డిపెండ్స్ మ్యామ్. అంటే ఒక్కొక్కసారి కస్టమర్స్ ఎక్కువున్నారంటే హ్మ్. బాగానే 8-10 అవర్స్ కూడా రన్ అవుతుంది మిషన్. హ్మ్. ఓకే సార్. ఇవన్నీ ఏంటి సార్ బ్యాగ్స్ చాలా చూస్తున్నాం. ఇవన్నీ కేక్ మ్యామ్. బై ప్రొడక్ట్. హ్మ్. సాఫ్లవర్ బై ప్రొడక్ట్. ఓకే. సో, ఇది మళ్ళీ దేనికి యూజ్ చేస్తారు? క్యాటిల్ ఫీడ్ మ్యామ్. క్యాటిల్ ఫీడ్. క్యాటిల్ ఫీడ్‌కెళ్తుంది. హ్మ్. ఫిష్ ఫార్మింగ్‌కెళ్ళిపోతుంది. సో, ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం కేక్ కూడా సప్లై చేస్తారనమాట వీళ్ళు. సప్లై చేస్తుంది. సో, సార్ అంటే బయట మీరు చాలా కంపెనీస్ మిషన్స్ చూసారు గదా! అవును మేడం. సో, దానికి దీనికి అంటే క్వాలిటీ ఎట్లా ఉంటుంది? అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ గానివ్వండి, అండ్ థిక్‌నెస్ గానివ్వండి, అరోమా గానివ్వండి ఎట్లా ఉంటాయి? బయట ఉన్న కంపెనీస్‌లో ఏందంటే మాక్సిమం అన్నీ హాట్ ప్రెస్‌డే ఉన్నాయి. హ్మ్. కొన్ని వుడ్ ప్రెస్డ్ అవి ఉన్నాయి. బట్ ఏందంటే మన దాంట్లో ఏందంటే మన మిషన్‌లో ఏందంటే మనం క్రష్ చేసినప్పుడు ఆయిల్ పర్సెంటేజ్ అనేది కేక్‌లో అసలు ఉండదు. హ్మ్. హార్డ్‌లీ 4-5% లెఫ్ట్ ఓవర్ కూడా చూడడం కష్టం అనమాట. హ్మ్. అంటే కేక్ మంచి క్వాలిటీ మంచిగా అసలుకి మనం చూడొచ్చు. ఇట్లా క్రష్ చేసి చూసినా కూడా అసలుకి ఆయిల్ అనేది మన చేతికే అంటది అసలుకి. ఓకే. అంటే వేరే ఒక్కసారి మిషనరీస్‌లో వేస్తే సరిపోతదా సార్? ఒక్కసారి వేస్తే సరిపోతుందండి. హ్మ్. వేరే దాంట్లో ఏంటంటే కొన్ని దాంట్లో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా ఏస్తుంటారు కొందరు. హ్మ్. మన దాంట్లో ఏమవసరం లేదు. సింగిల్ టైమ్ క్రష్ అయిపోతుంది మొత్తానికి. ఓకే. థిక్‌నెస్ అండ్ థిక్‌నెస్ కూడా అరోమా. వస్తుంది. అరోమా అండ్ థిక్‌నెస్ కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకే. నేచురల్‌గానే ఉంటుంది హ్మ్. ఆయిల్ మొత్తం. అంటే రిపీటెడ్ కస్టమర్స్ వస్తూ ఉంటారా సార్? రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారండి. హ్మ్. ఆహ్, మనం ఓన్లీ ఏందంటే ఆహ్, మనది ఓన్ ప్రాసెసింగే కాకుండా బయట కస్టమర్స్ ఎవరైనా తీసుకొనొచ్చి ఇస్తే కూడా ఆడిస్తుంటామనమాట. ఓకే. మెయిన్ అందుకు కస్టమర్స్ కొందరు కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట మనకి. ఓకే. సో, సార్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు? హార్డ్‌లీ 1 ½ ఇయర్ అవుతుందండి. 1 ½ ఇయర్ 1 ½ అవుతుంది. ఇయర్ అవుతుంది. సో, అప్పటికి ఇప్పటికి ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందిగానే ఉండే. తర్వాత మార్కెట్‌లోకెళ్ళిన తర్వాత కొంచెం పికప్ అనేది అయింది. అంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కంపేర్ చేస్తే కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయింది. ఓకే. సార్ ఇందులో ఏమేం ఆయిల్స్ చేస్తారు? మెయిన్ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ? ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ సాఫ్లవర్ నడుస్తుంది. హ్మ్. సాఫ్లవర్, గ్రౌండ్ నట్ ఎక్కువ. హ్మ్. అండ్ మన దగ్గరొచ్చేసి మన ప్లాంట్‌లో సాఫ్లవర్, గ్రౌండ్ నట్, కోకోనట్ అండ్ మస్టర్డ్ ఓకే. సో, 4 ఇవన్నీ హెవీగా సీడ్స్ నడుస్తాయి. అన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్? లోకల్ మార్కెట్ యాస్ వెల్ యాస్ ఫార్మర్స్. ఓకే. సాఫ్లవర్ అనేది ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్‌మెంట్ ఎక్కువ చేస్తుంటాం హ్మ్. మేము. హ్మ్. సో, అది సాఫ్లవర్ అంటే చాలా మందికి తెలీదు. ఆయిల్ యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ఏమైనా చెప్తారా? అంటే యాక్చువల్లీ సాఫ్లవర్ ఏంటంటే రిచ్ ఇన్ ఒమేగా 3 యాసిడ్స్. హ్మ్. మంచి హార్ట్ పేషెంట్స్‌కి గానీ మంచి హెల్త్‌కి మంచిదనమాట. హ్మ్. ఒమేగా 3 యాసిడ్స్ ఎక్కువుంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి కాబట్టి. సో, సార్ ఇప్పుడు మీరేమన్నారు? అంటే ఇందులో ఉన్నవన్నీ కూడా అంటే ఈ సాఫ్లవర్ ఆయిల్ అనేది ఇన్ని అవును. బెనిఫిట్స్ ఉంటాయనన్నారు గదా! అవును. అంటే సీడ్‌లో ఏమైతే విటమిన్స్ కానివ్వండి, ఇవేమైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా వస్తాయా ఆయిల్‌లో? లేదంటే ఏమన్నా ఎక్స్ట్రాక్ట్ అయిపోయే అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్‌గా వస్తాయండి. హ్మ్. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్. మనం మీకు నెక్స్ట్ ఇప్పుడు పట్టించి చూపిస్తాను. హ్మ్. అంటే లైక్ ఆయిల్ పడదాము. పట్టినప్పుడు మనం ఆయిల్ టచ్ చేసి కూడా చూడొచ్చు. ఏందంటే లో లో టెంపరేచర్‌లో ఆయిల్ అనేది మనకొస్తుంది. హ్మ్. అంటే అట్లే రూమ్ టెంపరేచర్ వస్తుంది. 35 డిగ్రీస్‌లో హ్మ్. మనకు ఆయిల్ అనేది వస్తుంది బయటికి. హ్మ్.
బయట కంపేర్ టు వేరే మిషన్స్ ఏంటంటే మోర్ దెన్ రూమ్ టెంపరేచర్ లైక్ 80 to 90 degrees సెల్సియస్లో ఆయిల్ అనేది వస్తుంది. అంత టెంపరేచర్లో వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ లైక్ విటమిన్స్ అనేది ఎవాపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది కంప్లీట్ కోల్డ్ ప్రెస్ కాబట్టి మనకు రూమ్ టెంపరేచర్లో వస్తుంది కాబట్టి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అనేది పోవన్నమాట మన దాంట్లో. యాజ్ యూజువల్గా సీడ్లో ఉన్న అన్ని విటమిన్స్ అనేది వచ్చేస్తుంటాయి. సార్ ఈ ఫిల్టర్ అయిన తర్వాత ఏదైతే ఆయిల్ ఉందో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేస్తారు కదా, సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? ఫిల్టరేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనం టచ్ చేయకుండా అంటే హ్యూమన్ టచ్ హ్యూమన్ బాడీ హ్యాండ్ టచ్ లేకుండా ఆయిల్ అనేది బాడీలో ఫిల్ చేసేసుకుంటామండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఇదండి మనది, లేబులింగ్ అండ్ ఇది ఫైనల్ ప్రోడక్ట్ అండి మనది. సో ఇట్లాగా ఎప్పుడైతే ఆయిల్ సీడ్స్ వేస్తామో ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా 1 లీటర్ బాటిల్స్లో ఫిల్ చేసుకుని లేబులింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాగా ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు, మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సార్ జనరల్గా మీ దగ్గర ఆయిల్ ప్రైస్ ఎలా ఉంటుంది? అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయితే ప్రైస్ చాలా ఎక్కువ అమ్ముతున్నారు బయట, మీ దగ్గర ఎట్లా ఉంటుంది ప్రైజెస్? మా దగ్గర 400 per లీటర్ అండి, సాఫ్లవర్ అయినా గ్రౌండ్నట్ అయినా. ఓకే. కోకోనట్ సాఫ్లవర్ అప్పుడప్పుడు రేట్ కొంచెం తగ్గిస్తాం కూడా, ఏంటంటే డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్. అంటే లైక్ సీడ్ తక్కువ కాస్ట్ వచ్చినప్పుడు కొంచెం తగ్గించాల్సి వస్తుంది లోకల్లో. యాజ్ యూజువల్ బ్రాండింగ్తో హైదరాబాద్లో అయితే ఎప్పుడు 400 రెగ్యులర్ నడుస్తుందండి. ఓకే. సార్ ఎవరైనా వచ్చి పట్టించుకోవాలనుకుంటే ఎన్ని కేజెస్కి ఎంత తీసుకుంటారు? మేము ఎలాంటి ఛార్జెస్ అయితే ఏం తీసుకోము. మేము పట్టిన తర్వాత కేక్ లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, దాని ద్వారానే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఓకే. సో అయితే ఎవరైతే ఇక్కడ ఆయిల్ పట్టించుకోవడానికి వస్తారో వాళ్ళకి ఫ్రీ అని చెప్తున్నారు సార్, ఎందుకంటే ఆ కేక్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి సేల్ అయిపోతుంది కాబట్టి అట్లా యూజ్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా సార్ 1.5 year నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా భారత్ అగ్రిటెక్ నుంచి బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్ అనేది తీసుకొని మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళే వన్ అండ్ ఓన్లీ ఇండియాలో రన్ చేస్తున్న కోల్డ్ ప్రెస్డ్ మ్యానుఫ్యాక్చర్స్ అండి. అండ్ వీళ్ళు కస్టమర్కి సపోర్ట్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, కంప్లీట్గా పూర్తి సపోర్ట్ అనేది ఇస్తారు. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఇదంతా కూడా కస్టమర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కలిసిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి అండ్ హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఇది వాటి స్పెషల్ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తాను. థ్యాంక్ యూ.